కస్బా వార్తలకు స్వాగతం. పటాన్చెరు పట్టణంలోని 400 కోట్ల సిఎస్ఆర్ నిధుల నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం కార్మిక నాయకుడు కె రాజయ్య సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు కె రాజయ్య మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు భయంకర కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించి 567 కోట్ల రూపాయలు సాధించుకున్న నిధులతో ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడానికి పటాన్చెరులో 400 కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించి సంవత్సర కాలం దాటినప్పటికీ రాజకీయ పార్టీల ఆధిపత్య కారణాలతో హాస్పిటల్ను ప్రారంభించకపోవడం సిగ్గుచేటని అన్నారు. జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదరం రాజనరసింహ పారిశ్రామిక ప్రాంతాల ప్రజల సిఎస్ఆర్ 100 కోట్ల నిధులను దొడ్డిదారిన అందోల్ నియోజకవర్గానికి దొంగలాగా తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇదే విషయంపై తమ పార్టీ తరపున కోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం సైతం చేయనున్నట్లు కె రాజయ్య తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణమై వైద్య సేవలు అందడానికి రెడీగా ఉన్న నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నూతన పెద్ద దవాఖానాను వెంటనే ప్రారంభించాలని నిర్వహిస్తున్న సంతకాల సేకరణకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అన్నారు. ఇప్పటికీ పారిశ్రామిక ప్రాంత ప్రజలు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉచిత మంచినీరు తాగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం అప్పుడు చేసిన కాలుష్య వ్యతిరేక పోరాట ఫలితమని అన్నారు. నూతన పెద్ద దవాఖానాను వెంటనే ప్రారంభించి వైద్య సేవలు పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం నూతన హాస్పిటల్ ప్రారంభించక ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లాకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహలు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి పెద్ద దవాఖానాను ప్రారంభించే దానిలో క్రియాశీలక పాత్రను పోషించాలని ప్రజా ప్రతినిధులకు సిపిఎం కార్మిక నాయకుడు రాజయ్య పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నూతన హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని రాజయ్య తెలిపారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణలో సిపిఎం నాయకులు పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నట్లు కె రాజయ్య తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.